చైనా తన ఆయుధ సంపత్తిని భారీ ఎత్తున మోహరిస్తోంది. తాజాగా 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ మోహరించి ఉండొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరే అణుశక్తి దేశం చేయని విధంగా చైనా ఆయుధాలు సమకూర్చుకుంటుందని, సైనిక పరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేసుకుంటోందంటూ యుఎస్ రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్ ముసాయిదా నివేదిక బయటపెట్టింది. వాళ్ళ అంచనా ప్రకారం మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో 3 సిలో ఫీల్డ్స్ అంటే విశాలంగా ఉండే పొడవైనటువంటి నిర్మాణాల్లో 100 వరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మోహరించి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ సిలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించిన అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను ప్రస్తావించలేదు అమెరికా, ఇప్పుడు ప్రస్తావిస్తుంది. 2024లో చైనా వద్ద అణు వార్ హెడ్ల సంఖ్య 600కి మించి లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎట్లాంటి ఆసక్తి చూపించడం లేదంటూ అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీని మీద చైనా స్పందించింది. ఈ అంచనాలు తోసిపుచ్చింది. మా దేశాన్ని కించపరచడానికి, అంతర్జాతీయ సమాజాన్ని మా దేశం పట్ల తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ అమెరికాలోనే వాషింగ్టన్లో ఉన్న చైనా దౌత్య కార్యాలయం ఖండించింది. మా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. చైనా రష్యాతో అణు నిరాధీకరణ చర్చలు జరిపే అవకాశం ఉందని ఒక పక్కన ట్రంప్ చెప్తూ ఈ కొత్త గేమ్ ప్రారంభించారన్నమాట.